అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ నేను పోస్ట్ చేసిన వీడియో ఉంది కదండి, మార్నింగ్ పోస్ట్ చేసిన వీడియో. ఆ వీడియోకి ఒక బ్రదర్ అనమాట, మన ఛానల్ మెంబర్ తను అంటే జాయిన్ అయ్యారనమాట ఛానల్లో. కమెంట్ చేశారు, అక్క ఏం బాగుంటామో మీరు క్లాసెస్ చెప్పడం బంద్ చేసిండ్రు అని చెప్పేసి అన్నారనమాట. యాక్చువల్లీ నేను ఏదైనా మాట ఇవ్వగలిగాను అంటే, ఏదైనా మాట అంటే మళ్ళీ ప్రామిస్ లాగా తీసుకోకండి. నేను ఇది చేస్తాను అని ఒకవేళ నేను చెప్పాను అని అంటే ఖచ్చితంగా చేస్తాను. నాకు డౌట్ ఉన్నాయి, నేను కొన్ని ఆపేస్తాను అనమాట. ఎందుకు అని అంటే నాకు ఒక తత్వం ఉంటుంది. నేను ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాన్ని ఫినిష్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాను అనమాట. నాకేమైనా మధ్యలో అడ్డంకులు వస్తాయని ముందే తెలిస్తే నేను దాని జోలికి పోను. అంటే కొంచెం ఆలోచిస్తాను. నేను మళ్ళీ అది చెయ్యాలి అని అనుకుని మధ్యలో అడ్డంకులు వచ్చినాయి అని తెలిసినప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతనే క్లియర్ మైండ్ తోటి ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, కంప్లీట్గా మనము పక్కన వాళ్ళ మీద కానీ ఇంకెవరి మీద కానీ అస్సలు డిపెండ్ అవ్వద్దండి. అట్లని మీరు నా మీద ఫుల్ ఫ్లెడ్జ్గా డిపెండ్ అయ్యిండ్రు అని చెప్పేసి నేను చెప్పట్లేను. నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ అర్థం చేసుకోండి. మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇంకా యూపీఎస్సీ కానీ వాట్ ఎవర్ ద ఎగ్జామ్ ఇట్ ఈస్, మీరు ఏదైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నానో కోచింగ్ తీసుకుంటే కోచింగ్ తీసుకోండి, జాయిన్ అయిపోండి, ఆన్లైనా ఆఫ్లైనా ఎట్లన్నా సరే క్లాసెస్ వినండి. కానీ మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఈవెన్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చే కోచింగ్ అనేటువంటిది మన ఈ ప్రిపరేషన్లో కేవలం 30-40% మాత్రమే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ 60-70% అనేటువంటిది మొత్తం మన ప్రిపరేషన్ మన సొంతంగానే చేసుకోవాలి. మీరు నేనని కాదు, అంటే ఇంకా ఎవరైనా సరే టాపర్స్ వీడియోస్ మీరు చూస్తారా అండి, చాలామందికి అలవాటు ఉంటుంది అనమాట. అది గ్రూప్స్ టాపర్స్ అయినా కావచ్చు, ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోస్ నాకు తెలిసే అంజలి మేడం, ఆమె ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా టాపర్స్ ఇంటర్వ్యూస్ని ఖచ్చితంగా చూస్తాను. ఇంకా కొన్ని రోజులైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆమె ఛానల్లో ఉన్న యూపీఎస్సీ టాపర్స్ అందరి వీడియోస్ చూశానమాట. ఆల్మోస్ట్ యూపీఎస్సీ 2020 నుంచి ఉన్న టాపర్స్ అందరి నాకు వాళ్ళు ఏంటిది, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు అనేవి మొత్తం ఈ వీడియోస్ అనేటువంటి చూస్తాను. వాళ్ళ ఇంటర్వ్యూ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, వాళ్ళ ప్రిపరేషన్ టైంలో వాళ్ళు ఎట్లాంటి బుక్స్ ఫాలో అయ్యారు, ఎట్లాంటి కోచింగ్ అంటే ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు, వాళ్ళ ప్రిపరేషన్లో ఏమేమి హెల్ప్ అయినాయి అని చెప్పేసి నేను చూస్తూ ఉంటాను అనమాట. సో అంటే నేను ఇక్కడ ఎందుకు ఈ వీడియో తీయడానికి గల రీజన్ ఏంటిదంటే, ఇప్పుడు నేను ఒక వీడియో తీయాలి అంటే దట్ డిపెండ్స్ ఆన్ యువర్ రెస్పాన్స్ అనమాట. మీరు కింద కమెంట్స్ చేసినప్పుడు ఏంటిదంటే, కొన్ని కమెంట్స్కి మనం మెసేజ్ అంటే కమెంట్ రూపకంగా చెప్తే అయిపోతుంది. కొన్ని కమెంట్స్కి ఏంటిదంటే వీ షుడ్ గివ్ ఎ క్లారిటీ అనమాట. ఏదో మీరు చదువుకోండి అని చెప్పేసి కమెంట్ అయితే నేను చేయలేను. వాటికి ఖచ్చితంగా దానికి వీడియో చేయాలి అని అనిపిస్తుంది. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఒకటి చెప్తున్నాను, కంప్లీట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీరు ఏదైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దాని మీద ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ అయితే చేయండి. రీసెర్చ్ అంటే ఏదో ఇంకా వేరేలా అనుకోకండి. మీరు గ్రూప్ 1 ఏం పెట్టుకున్నారు, ఫస్ట్ గ్రూప్ 1 అని అంటే ఏదైనా సరే చాలామంది ఏంటిదంటే గ్రూప్ 1 అనగానే డైరెక్ట్ కోచింగ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. అట్లా కాదు, ఫస్ట్ నుంచి వెళ్ళాలి మనం. అసలు గ్రూప్ 1 అంటే ఏంటిది, అసలు దానికి ఎగ్జామ్ ఏంటిది, ఎలా ఉంటుంది, దానికి సిలబస్ ఏంటిది, అసలు సిలబస్లో ఎట్లా ఇచ్చాడు, ఎన్ని రకాలుగా ఉంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, సిలబస్ ఏమేమి ఉంటుంది, సిలబస్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, అసలు ఎంత మన కేటగిరీ ఇది, మన కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ వస్తే మనం ఈ క్వాలిఫైయింగ్ పేపర్ని మనం క్లియర్ చేయాలి, ఫస్ట్ ప్రిలిమ్స్లో ఏంటి, ఏమైనా నెగిటివ్ ఉందా, నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ మనకు ప్రిలిమ్స్లో 150 మార్క్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ వస్తే మనం క్లియర్ అవుతాము, అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి కట్ ఆఫ్స్ చూడడం కానివ్వండి, అట్లాంటివన్నీ చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఒక ఐడియా వస్తుంది. ఓకే, ప్రిలిమ్స్లో మనకు లాస్ట్ ఇయర్ ఇంత ఉండే. ఇప్పుడు మన టీజీపీఎస్సీ అనుకోండి, టీజీపీఎస్సీకి ఇది గ్రూప్ 1 ఫస్ట్ టైం. సో మీరు ఏంటిదంటే, ఇప్పుడు మన లాస్ట్ జరిగిన 3 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, నేను కట్ ఆఫ్స్ గురించి ఏం చెప్పట్లేను ఇక్కడ, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎగ్జామ్, మనం రాసింది ఫస్ట్ టైం కాబట్టి జరిగింది గ్రూప్ 1. సో లాస్ట్ 3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. ప్రిలిమ్స్ మనం 3 సార్లు రాసినాం కదా, సో 3 క్వశ్చన్ పేపర్స్ తీసుకొని క్వశ్చన్ పేపర్స్ మీరు ఎక్కడ తీసుకోవాలక్క అని కూడా అడగద్దండి. కొన్ని ఎట్లా అంటే, ఒక సిస్టర్ ఎప్పుడు కంటిన్యూగా నాకు కమెంట్ చేస్తూ ఉండే, అక్క గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ కావాలి, గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ కావాలి అని చెప్పేసి. నా దగ్గర ఉంటాయి, అంటే నేను ఆల్రెడీ రాసిన కాబట్టి పేపర్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరు హాల్ టికెట్ ఆ క్వశ్చన్ పేపర్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకండి, జాగ్రత్తగా దాచుకోండి. ఇన్ కేసు ఇంటర్వ్యూ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే వాటి అవసరం కూడా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఏంటంటే, క్వశ్చన్ పేపర్స్ నెట్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. అసలు అఖిల్ బుద్ధి సార్ ఛానల్లోనైతే చాలా ఉన్నాయి పేపర్స్, ప్రతి పేపర్ ఉంది, యూపీఎస్సీ పేపర్ కానీ. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి, టెలిగ్రామ్ ఛానల్ అఖిల్ బుద్ధి సార్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి అందులోకి వెళ్తే మీడియాలో ప్రతి క్వశ్చన్ పేపర్ ఉన్నదండి. మీరు నన్ను అడిగే కంటే డౌన్లోడ్ చేస్తే క్రోమ్లో సెర్చ్ చేయండి, గ్రూప్ 1 మెయిన్స్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అని కొడితే వస్తాయి పేపర్స్. సో అట్లా సెర్చ్ చేయండి. ప్రిలిమ్స్ పేపర్స్ కూడా వస్తాయి. పేపర్స్ అనేటువంటి ప్రింట్ తీసుకోండి, లేకపోతే అక్కడే చూడండి. లేదు నాకు ఫోన్లో చూడలేనంటే ప్రింట్ తీసుకొని అసలు క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి,
150 క్వశ్చన్స్ ఉంటే మనకు ఎంత టైం ఇస్తారు అంటే ఎన్ని అవర్స్ టైం ఉంటుంది ఎగ్జామ్ టైము. సో మనకు ఈచ్ క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది అండ్ ఇదంతా క్యాలిక్యులేషన్స్ అనేటువంటి అన్నెసరీ అని మీరు అనుకుంటే నెక్స్ట్ స్టెప్ అసలు అన్ని 150 క్వశ్చన్స్లో మనకు ప్రిలిమ్స్లో ఎంత సిలబస్ ఇచ్చారు, ఎన్ని టాపిక్స్ ఇచ్చారు, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రిలిమ్స్లో, ఒక్కొక్క సబ్జెక్ట్కి మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్లో ఒక సబ్జెక్ట్కి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఇవి మాకు సెగ్రిగేట్ చేయడం. కొంతమంది ఏమంటున్నారంటే అక్క ఇది హిస్టరీ క్వశ్చన్, ఇది పాలిటీ క్వశ్చన్ అని చెప్పేసి సెగ్రిగేట్ చేయడం రావట్లేదు అక్క, ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఇది అని అంటే నిజంగా బాధేసింది అనమాట. పాలిటీ క్వశ్చన్, హిస్టరీ క్వశ్చన్ కూడా నాకు సపరేట్ చేయడం రావట్లేదు అని అంటే కొంచెం అంటే చదువుతూ ఉంటే వస్తుంది, దాన్ని నేను ఏమీ చులకనగా చూడను, ఎందుకంటే అందరికీ అన్నీ రావాలని లేదు. సో దట్ ఈస్ ఆల్సో బేసిక్ క్వశ్చన్ అనమాట. కొన్ని టర్మ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అడిగారు అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, హిస్టరీ అంటామా పాలిటీ అంటామా? హిస్టరీ. అది కరెంట్ అఫైర్ బిట్ కింద రావాలంటే ఇప్పుడు రీసెంట్గా ఏమన్నా దానికి సంబంధించిన ఎక్స్కవేషన్స్ అట్లా ఏమైనా జరిగితే కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయి. స్కీమ్స్ ఆ న్యూస్లో సంబంధించినది ఇవి ఇవి తెలంగాణ కరెంట్ అఫైర్స్ నుంచి, తెలంగాణ కరెంట్ అఫైర్స్ నుంచి ఇన్ని అడిగాడు, ఇంటర్నేషనల్ నుంచి ఇన్ని అడిగాడు, స్కీమ్స్ గురించి ఇన్ని అడిగాడు. నెక్స్ట్ యాప్టిట్యూడ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, రీజనింగ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూడాలి. నెక్స్ట్ ఇవన్నీ సపరేట్గా హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్, జోగ్రఫీ నుంచి ఎన్ని క్వశ్చన్స్. సో అట్లా 3 పేపర్స్ చూడండి. మనకు 3 times ప్రిలిమ్స్ అయిందిగా, 3 పేపర్స్ చూడండి. సో ఎక్కడెక్కడి నుంచి ఎన్నెన్ని బిట్స్ పడుతున్నాయి అంటే మనము ఫోకస్ అనేటువంటిది దేని మీద అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఒక జోగ్రఫీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, ఈసారి జోగ్రఫీ మీద తక్కువ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. సో అట్లా అని చెప్పేసి ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా జోగ్రఫీ నుంచి తక్కువ వస్తాయి అని నేను అంటలేను. వాళ్ళు ఎట్లా అంటే ఏ సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేటువంటి చూడండి, సెగ్రిగేట్ చేస్తే వస్తాయి. ఇన్ కేస్ మీకు సెగ్రిగేట్ చేయడం కూడా రాకపోతే దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ అని చెప్పేసి కొట్టండి, వస్తాయి. సో అందులో నేను కూడా వీడియో తీసానండి మన ఛానల్లో. ఎన్సీఆర్టీస్ నుంచి ఫస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ October 16th జరిగింది అనుకుంటా కదా, October 16th 2022 అప్పుడు జరిగినప్పుడు ఎన్సీఆర్టీస్ నుంచి జోగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఎట్లా పడ్డాయి తెలుసా బిట్స్, ఇట్లా ప్రింట్ అసలు 1 word కూడా చేంజ్ చేయకుండా పడ్డాయి. నేను అన్నది తప్ప కాదని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన వాళ్ళలో అంటే ఎంతమంది ఎన్సీఆర్టీస్ నుంచి దిగినాయి అని చెప్పేసి స్ట్రాంగ్గా నమ్ముతున్నారు, అంటే దిగినాయి అని చెప్పేసి మీకు అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే అంటే చూసే వాళ్ళకి తెలియాలి కదా, నేను నిజం చెప్తున్నా అబద్ధం చెప్తాను, కింద కమెంట్ సెక్షన్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. నేను వీడియో కూడా తీసాను, ఈవెన్ బుక్ కూడా చూపించి, ఈ బుక్లో క్వశ్చన్ పేపర్ చూపించి, ఈ క్వశ్చన్ పేపర్ ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ పర్టికులర్ ఈ ఎన్సీఆర్టీ ఈ క్లాస్ ఈ సబ్జెక్ట్ ఇందులో నుంచి క్వశ్చన్ వచ్చింది, ఈవెన్ చేంజ్ కూడా చేయలేదు అని చెప్పేసి జోగ్రఫీ హిస్టరీ ఇవి 2 నేను క్వశ్చన్స్ చూపించాను అనమాట. మీకు ఆ వీడియో కూడా ఉంది, కుదిరితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, అంటే నేను చేసిన వీడియోని. సో అట్లా వచ్చినాయి అనమాట. సో మీరు అన్ని అసలు ఏ సబ్జెక్ట్ వైజ్గా ఎట్లా వస్తున్నాయి అండ్ ఈ అన్నిటికీ బేస్ ఎక్కడ వస్తుంది అంటే ఎన్సీఆర్టీస్ అనమాట. ఎన్సీఆర్టీస్ అన్నీ చదవండి, అంటే అన్ని ఫ్రీగా కూడా ఉంటాయి. నేను అన్ని బుక్స్ కొనుక్కోమని చెప్పట్లేను. 10th 11th 12th నాకు బేసిక్స్ ఓకే, నేను బాగానే ఉన్నా, మిగతా క్లాస్ నాకు వచ్చు అని అనుకుంటే 10th 11th 12th ఈ 3 బుక్స్ ఎన్సీఆర్టీస్ అనేటువంటి చదవండి. ఇప్పటి నుంచి అలా చదువుకుంటూ పోతే మనకి ఎగ్జామ్కి ప్రెషర్ ఉండదు. నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తే ఏమవుతుంది అంటే ప్రెషర్లో అమ్మో 2 months ఉంది, 3 months ఉంది, ఎట్లా చేయాలన్న ప్రెషర్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఏం నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీరు ప్లాన్ బి గురించి కూడా ఆలోచిస్తూ మీకున్న కొంచెం టైంలో అసలు ఏంటిది, ఇప్పుడు 10th class ఏందో అక్క జోగ్రఫీ అని అంటుంది కదా అని చెప్పేసి మీరు ఒకసారి జోగ్రఫీ చూడండి, ఎన్సీఆర్టీస్ బిట్స్ ఎట్లా వచ్చినాయి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అని చూడండి. సో కొన్ని జోగ్రఫీ బుక్స్ ఇంపార్టెంట్ అనమాట. 11th 12th జోగ్రఫీలో 11th జోగ్రఫీ 2 books ఉంటాయి, 12th జోగ్రఫీ 2 books ఉంటాయి, మొత్తం 4 జోగ్రఫీ బుక్స్. అవి 4 books పక్కా చదవాలి. ఇంకా హిస్టరీ కూడా మోడర్న్ ఇండియా ఖచ్చితంగా చదవాలి. హిస్టరీలో యాన్సెంట్ మెడివల్ నుంచి కూడా చాలా బిట్స్ వచ్చినాయి లాస్ట్ టైం ఎన్సీఆర్టీ. మళ్ళీ తర్వాత ఆ బుక్స్ అన్ని చదివితే సెకండ్ టైం అన్ని ఎన్సీఆర్టీ బిట్స్ పర్లేదు, థర్డ్ టైం కూడా అంత ఎక్కువ పర్లేదు. సో ఎట్లయితే మనకు బేసిక్స్ అనేటువంటి ఉండే, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన ఈ చదువు అనేటువంటిది అంత ఈజీగా వెళ్ళిపోదు. మనకు జ్ఞానం అనేటువంటి ఎప్పుడైనా పెరుగుతూనే ఉంటుంది, చదవడం వల్ల తగ్గదు. సో ఒకసారి చూడండి అసలు ఎట్లా పడుతున్నాయి ప్రిలిమ్స్కి సంబంధించి. వన్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్కి ఖచ్చితంగా తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వండి. లేదంటే ఇట్లా ఎవరినన్నా ఇంకా యూట్యూబ్ ఛానల్స్ వల్ల కానీ ఇంకా వేరే ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి నాకు ప్రిలిమ్స్ పాస్ అయింది, నాకు మెయిన్స్కి నాకు టెస్ట్ సిరీస్లు ఇవ్వండి అని అంటే టెస్ట్ సిరీస్లు ఇస్తారు వాళ్ళు. దానికి సంబంధించిన ఎట్లా చదవాలి అనేటువంటి బుక్స్ కూడా వాళ్ళు చూపిస్తారు. వన్స్ ప్రిలిమ్స్ పాస్ అవ్వడమే పెద్ద అదనమాట ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, గ్రూప్ 1 అనేటువంటి ఎగ్జామ్కి. వన్స్ ప్రిలిమ్స్ పాస్ అయినంటే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది, ఆ దారి అనేటువంటిది తెలుస్తుంది. సో ఆ ప్రిలిమ్స్ పాస్ అవ్వాలంటే వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకు ఏపీఎస్సీ వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ ఉంది, మన తెలంగాణలో నెగిటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి ఎట్లాంటి ఎగ్జామ్స్ చాలా రేర్గా పడతాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కూడా 2025లో నోటిఫికేషన్ వస్తుంది అని అంటున్నారు. వన్స్ ఈ నోటిఫికేషన్ కనుక మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్కి మనం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసాము, మళ్ళీ అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాము
అన్న ఈ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ కాకపోవచ్చేమో. సో నేను అన్నది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇట్లాంటి నోటిఫికేషన్స్ పడవు, పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. సో పడ్డప్పుడు కొంచెం మంచి ప్రణాళిక వేసుకొని అసలు బేసిక్ బుక్స్ అనేటువంటి చదవండి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ బుక్ లిస్ట్ అడుగుతున్నారు. నా దగ్గర ఉన్న నేను గ్రూప్స్కి అకాడమీ బుక్స్ కావచ్చు, ఏ బుక్స్ అవన్నీ తీసుకున్నాను. ఆ బుక్ లిస్ట్ అనేటువంటి నేను పెట్టాను. లేదక్క వాటికి లింక్స్ కూడా ఇవ్వండి అని చెప్పేసి అంటే నేను కమింగ్ వీడియోలో ఒక మంచిగా అంటే నేను ఒక డిస్క్రిప్షన్ లాగా తయారు చేసుకొని అమెజాన్లో కానీ ఎక్కడైనా దొరికితే ఆ లింక్స్ అన్నీ తీసుకొని నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ మెయిన్స్ బుక్స్ లిస్ట్ కూడా అడుగుతున్నారు. ఇట్స్ బెటర్ ఐడియా. అంటే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అనేటువంటిది బెటర్ ఐడియా. అండ్ ముందు నుంచి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలనుకునే మంచి ఐడియా, అది చాలా బెస్ట్ ఐడియా. కాకపోతే నేనేంటంటే ముందు నుంచి వెళ్ళి మెయిన్స్కి నేను బుక్స్ అనేటువంటి తీసుకోలేదు. నేను ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను కాబట్టి సో వాళ్ళు ఏదైతే రన్నింగ్ నోట్స్ ఇచ్చారో ఆ రన్నింగ్ నోట్స్ సరిపోతుంది అన్న ఉద్దేశంలో వెళ్ళాను నేను. కానీ తర్వాత ప్రిలిమ్స్ వన్స్ ఎప్పుడైతే థర్డ్ టైం ప్రిలిమ్స్ రాసిన తర్వాత పాస్ అయ్యి మెయిన్స్ వరకు వెళ్తామన్న కాన్ఫిడెన్స్ వచ్చిందో సో అప్పుడు నా వ్యూహం అనేటువంటిది మారిందనమాట. అది కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇప్పటి నుంచే మెయిన్స్ గురించి అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అని నేను అనుకుంటలేను. అంటే చదవాలి, రెండింటికి కన్సాలిడేటెడ్గానే చదవాలి. కానీ దాని గురించి తర్వాత వీడియోస్లో చెప్తాను. ప్రజెంట్ మనకుందే అంటే ప్రిలిమ్స్కి చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం మెయిన్స్కి కూడా చదివినట్టే. సో నా యొక్క మెయిన్ అడ్వైజ్ ఏంటిదంటే మన ఛానల్లో ఉన్న సిస్టర్స్కి బ్రదర్స్కి ఇంకా నేను వీడియోస్ అనేటువంటి చెప్తా ఉంటానండి. అంటే దీనికి ఇది చదవాలి దీనికి ఇది చదవాలంటే చెప్తా ఉంటాను. నాకు తెలిసిందే చెప్తున్నాను. అంటే నేను 100% రైట్ అని కూడా నేను ఎక్కడ చెప్పట్లేను. నాకు వర్కౌట్ అయింది, మీకు కూడా 100% వర్కౌట్ అవుతుందని కూడా నేను చెప్పను. నేను ఇలా వెళ్ళాను. ఇన్ కేస్ మీకు కనుక ఇవి వర్కౌట్ అయితే మీరు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. లేదు ఇవి నాకు వర్కౌట్ అవ్వట్లేవు, మీకు ఇంకా వేరే ఎవరైనా స్ట్రాటజీస్ చూసారు, మేబీ దట్ విల్ వర్క్ ఫర్ యూ అని అనిపించినప్పుడు యూ కెన్ గో. నేను ఎప్పుడు నాదే ఫాలో అవ్వండి అని చెప్పాను. సో మన ఛానల్లో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అట్లీస్ట్ నేను అట్లా అడిగినప్పుడు నాకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అండ్ నాకు ఎట్లాంటి రెస్పాన్స్ కూడా రాలేదు కాబట్టి ఐ నో ద పెయిన్. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకు ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, ఆ బాధ నేను అనుభవించాను కాబట్టి ఒక ఆస్పిరెంట్గా నేను మన ఛానల్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. తీసుకోకపోవడం మీ ఇష్టం. నేను ఒకటే చెప్తున్నాను. సో ఎవరైతే ఫస్ట్ నుంచి గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారో డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. స్టార్ట్ ఫ్రమ్ అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ప్రెషరైజ్డ్ కండిషన్లో ఉన్నప్పుడు మనం చదివే విధానం వేరుంటుంది అండ్ గుర్తుపెట్టుకునే పర్సంటేజ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ప్రెషర్ లేదు అని చెప్పేసి అనుకుంటామో ప్రెషర్ లేని టైంలో మనం చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో ఇప్పటి నుంచే మెల్లగా నేను ప్రతి ఒక్కరు అక్క పర్సనల్గా గైడెన్స్ ఇవ్వండి అనుకున్న ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. అమ్మ మీరు నేను చెప్పిన ఈ ఎన్సీఆర్టీస్ అన్నీ చదవండి. చదివిన తర్వాత అక్క మీరు చెప్పిన నేను ప్రతి సబ్జెక్ట్కి నేను చెప్పాను. కాకపోతే హిస్టరీ కూడా మీరు ఏంటంటే కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి. హిస్టరీ 6th 7th 8th 3 కూడా చదవండి. కొంచెం ఇంపార్టెంట్ 3 హిస్టరీ బుక్స్ అనేవి చదవండి. అవర్ పాస్ట్ 1 2 3 అని ఉంటుంది. సో 3 బుక్స్ చదవండి. అందులో నుంచి కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో బిట్స్ పడతాయి. అండ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా ఎన్సీఆర్టీస్ అనేటువంటి అన్నీ చదవాలి. సో బేసిక్ బుక్స్ పాలిటీ లక్ష్మీకాంత్ అట్లా చదువుతాము, మిగతా అన్నీ మనకు కరెంట్ అఫైర్స్లో టచ్ అవుతాయి అనమాట. మనం 1 year కరెంట్ అఫైర్స్ చదువుతాం కాబట్టి టచ్ అవుతాయి. సో మెయిన్గా అయితే ఇవి చదివితే చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను అన్నీ చెప్పానండి. నేను ఒకసారి వీడియో కూడా తీశాను, ఏ ఎన్సీఆర్టీస్ బుక్ లిస్ట్ అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లోనే తీశాను. ఒకసారి చూడండి, యూపీఎస్సీకి ఏమేమి బుక్స్ చదవాలి అని చెప్పేసి వీడియో తీశాను మన ఛానల్లో. నేను ఒక 2-3 సార్లు చెప్పినట్టున్నాను. మళ్ళీ సిస్టర్స్ బ్రదర్స్ అడుగుతున్నారని చెప్పేసి దానికి కూడా చెప్పాను. సో అందులో ఎన్సీఆర్టీస్ ఏమేమి బుక్స్ చదవాలి అని చెప్పేసి నా దగ్గర ఒక యాప్ ఉంది, ఫ్రీ యాప్లో ఉన్న బుక్స్ ఏమేమి చదవాలి అని చెప్పేసి విత్ ఫ్రంట్ పేజ్తో సహా నేను చూపించాను. సో అవి చదవండి. కమింగ్ వీడియోస్లో నేను మిమ్మల్ని చెప్తా ఉంటానండి, గైడ్ చేస్తూ ఉంటాను. అండ్ కంప్లీట్లీ డోంట్ డిపెండ్ ఆన్ మీ. అక్క మీరు సబ్జెక్ట్ చెప్తా అన్నారు చెప్పట్లేదు అని చెప్పేసి అనకండి. సో నేను సబ్జెక్ట్ చెప్పాలంటే నాకంటూ కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయన్నమాట. సో మా పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ దట్టు ఏంటిదంటే నేను చెప్తున్నాను కదా, అంటిల్ అండ్ అన్లెస్ రిజల్ట్స్ కమ్స్ నా యొక్క కాన్ఫిడెన్స్ అనేటువంటి అంటే వచ్చినా రాకపోయినా నేను చెప్తాను. కాకపోతే ఏంటిదంటే ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ ద ఈ పీరియడ్ నుంచి వెళ్ళి బయటికి రావాలి. అది ఎగ్జిట్, అది అంటే పాజిటివ్గా అయినా నెగిటివ్గానైనా ఐల్ టేక్ ఏదైనా సరే నేను తీసుకుంటాను. కాకపోతే ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. ఈ పీరియడ్ నుంచి నేను బయటికి రావాలన్నమాట. సో అప్పుడే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. అది నాకు పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా. సో నెగిటివ్గా వచ్చినా కూడా ఐ డోంట్ అంత ఫీల్ అయితే కాను. 1-2 రోజులు వేసి మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసి అప్పుడు ఇంకా నాకు కంప్లీట్గా మీ మీదనే ఫోకస్ చేయడానికి టైం ఉంటుంది అనమాట. అప్పటి వరకు వెయిట్ చేయకండి అని చెప్పేసి అంటున్నాను. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అనేటువంటిది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నేను చెప్పింది ఒకసారి వీడియోస్ వినండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ ప్రిలిమ్స్లో వచ్చిన పేపర్స్లో కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని బిట్స్ పడ్డాయి. అండ్ నేను చెప్తా ఉంటాను కదా, హరీష్ అకాడమీ నుంచి బిట్స్ పడతాయి అని చెప్పేసి. సార్ యొక్క ప్రవీణ్ సార్ క్లాస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సార్ ఎప్పుడు ఎగ్జామ్ పేపర్ రాగానే తీసి చూస్తారనమాట. నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ బిట్స్ ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి చూస్తారనమాట. సో అందుకే నేను రెగ్యులర్గా సార్ నోట్స్ ఎందుకు ఫాలో అవుతాను, ఎందుకు నోట్స్ రాసుకుంటానంటే దానికోసమే అనమాట. అట్లా నాకు కనపడతా ఉంటాయి బిట్స్ అనేటువంటి. అట్లా రెగ్యులర్గా ఫాలో అవడు. నెక్స్ట్ ఇమేజెస్ అట్లా గుర్తుపెట్టుకుంటాను అనమాట.
సో అంతేనండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ యూజ్ అయింది అనిపించిన, వీడియో నచ్చిన ఒక్క చిన్న లైక్ చేయండి. ఈ ఒక్క చిన్న లైక్ నాకు చాలా బూస్టప్‌నిస్తది. ఓకేనా? బాయ్ అండి.